సురేష్ దాస్ గారు బీసీ సంఘాల నాయకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. సురేష్ గారు, నమస్తే. శ్రీకాంత్ అన్న, నమస్తే అన్న. ఏం జరుగుతోంది తెలంగాణలో? చంపేస్తారా? నోరు లేదు, మాట లేదు. ఒక ఆడబిడ్డ తన తండ్రిని కొడుతుంటే, భర్తను కొడుతుంటే, ఈ పిల్ల మొహం చూడండి, ఈ బిడ్డ మొహం చూసి కనికరించండి అని చెప్పేసి వేడుకుంది. దరిదాపు 5 గంటలు ఆ గ్రిల్స్, ఆ వీడియో పీసీఆర్, ఆ వీడియో ప్లే చేయండి. ఆ కొబ్బరికాయల రూమ్లో దాడి జరిగిన విజువల్స్ ప్లే చేయండి. 5 గంటలు కొడుతుంటే ఎప్పుడో 9 గంటలకు నేను ఆ తండ్రితో కూడా మాట్లాడినా, చనిపోయిన పాప వాళ్ళ తండ్రితో కూడా ఇవాళ మాట్లాడినా. పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే 2 గంటల తర్వాత వాళ్ళు వచ్చి ఇంకెక్కువ కొట్టకండి వాడు చచ్చిపోతాడు అని చెప్పేసి అదే పోలీసు వాళ్ళు అంటారంట. వీళ్ళు కేసులు ఫైల్ చేయరు. సిఐ అశోక్ రెడ్డి మీద ఇప్పటికే ఆరోపణలు చేస్తున్నారు, ఏదో చేస్తున్నాడు బిహైండ్లో ఉండని చెప్పేసి. ఎమ్మెల్యే రాజేష్ రెడ్డిని, సిఐ అశోక్ రెడ్డి ఇద్దరు కలిపి కేసును నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. సురేష్ గారు, ఏంది కులమే నడుస్తుందా తెలంగాణలో? గతంలో కూడా మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి ప్రాంతంలో కూడా ఇదే విధంగా కొంత బీసీల మీద రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు దౌర్జన్యం చేయడం కానీ, తర్వాత అక్కడ రాజకీయంగా పోటీ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు వాళ్ళ మీద దాడులు చేసినటువంటి ఇన్సిడెంట్ ఇంతకుముందు జరిగినాయి. అప్పుడు కూడా మేము చాలా తీవ్రంగా దాన్ని ప్రతిఘటించడం, చాలా తీవ్రంగా కూడా హెచ్చరికలు చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంలో ఏంటంటే ఇది చాలా అమానవీయమైనటువంటి సంఘటన. ఎందుకంటే ఇది ఒక చిన్నారి ప్రాణాన్ని బలి తీసుకునేటటువంటి నైతిక హక్కు కానీ, లేకపోతే ఏంటంటే ఏ విధమైన హక్కు కానీ ఎవరికి ఈ దేశంలో కానీ ప్రపంచంలో కూడా ఎవరికి లేదు. ఏ రాజ్యాంగం కూడా ఆ విధమైనటువంటి హక్కును ఎవరికీ కల్పించలేదు. ఈ ఒక చిన్నారి యొక్క మరణానికి కారణమైనటువంటి అంటే ఒక ప్రాథమిక హక్కు, ఒక చిన్న పిల్లలు అంటే ఈ దేశం లోపల పుట్టిన ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఏంటంటే జీవించే హక్కు ఉంటుంది. ఇది ఆర్టికల్ 14 and 21 ప్రకారం. ఇప్పుడు ఇక్కడ ఏం చేసిందంటే వీళ్ళు ఒక చిన్నారి జీవితాన్ని కబలించినటువంటి వీళ్ళు ఎంత దయనీయంగా వీళ్ళను చూడాలంటే వీళ్ళను బహిరంగంగా ఉరిదీసినా కూడా తప్పే లేదు. ఎందుకంటే కులం అనేది మనిషికి మానవత్వం తర్వాతనే కులం కానీ మతం కానీ వస్తుంది. ఆ మానవత్వాన్ని మర్చిపోయినటువంటి వ్యక్తులకు వాళ్ళు కులానికి లేకపోతే మతానికి కూడా గౌరవం ఇస్తారని చెప్పేసి నేను అనుకోవట్లేదు. అయితే ఇది ఒకటే కాదు, నిజామాబాద్ లో గమనించేది ఉంటే వీడీసీలని, విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు అని చెప్పేసి అని కూడా అట్టడుగు వర్గాలను, బీసీలను, ఎస్సీ ఎస్టీలను కూడా చాలా తీవ్రంగా అవమానిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇవాళ మేము ఏమంటున్నాం అంటే, ఏదైతే ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారే ఇప్పుడు ఆ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, హోంమంత్రి కూడా వాళ్ళే ఉన్నారు. కాబట్టి నేనేమంటున్నా అంటే, ముఖ్యమంత్రి గారు ఒక మానవత్వంతో ఇటీవల పుష్ప సినిమా లోపల జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ కి ఒక హీరో అని చెప్పి చూడకుండా, ఒక పాపులర్ పాన్ ఇండియా హీరో అని చెప్పేసి కూడా చూడకుండా అల్లు అర్జున్ మీద ఏ విధంగా అయితే చట్టరీత్యా తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ తీసుకొని కూడా ఆయన రిమాండ్ తీసుకోవడము, దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడము, లేకపోతే ఆయన చట్టపరంగా చర్యలు తీసుకున్నాడు. మరి ఒక సినిమా స్టార్ అని చెప్పేసి కూడా ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకెళ్ళినటువంటి వ్యక్తి నాగార్జున గారు. కన్వెన్షన్ అనేటటువంటి ఒక ఫంక్షన్ హాల్ కూడా అక్రమంగా కడితే కూడా ఆయన మీద తీవ్రంగా విరుచుకుపడ్డటువంటి వ్యక్తి, ముందుకు వచ్చిన వ్యక్తి. ఈ విషయం